హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో నేను గోరింటాకు చెట్టు చూపిస్తాను. మా చెట్టు గోరింటాకు కోస్తున్నాను నేను. చూడండి, చిన్న చెట్టు గోరింటాకు చెట్టు. మా చెట్టు గోరింటాకు కోస్తున్నాను. ఇక్కడ ఇది చిన్న చెట్టు. మేము ఇంకో చెట్టు కూడా వేసాము. ఆ చెట్టు కూడా చూపిస్తారండి. ఇంకో చిన్న చెట్టు చూపిస్తానండి. ఇదిగోండి చిన్న చెట్టు గోరింటాకు. చూడండి, చిన్న చెట్లు అయినా కూడా ఎంత బాగా అయిందో. ఇది మా పిల్లలకి నాకు సరిపోతుంది. ఈ చెట్టు గోరింటాకు అసలు ఎర్రగా బాగా పండుతుందండి. ఇదిగోండి మిక్సీ గిన్నెలో గోరింటాకు వేసుకున్నాను. దాంట్లో కొంచెం చింతపండు, కొంచెం మజ్జిగ, పెరుగు వేసుకొని కొంచెం మజ్జిగలా చేసుకొని కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకి చేతికి పెట్టుకున్నా అంటుకుంటుంది. మెత్తగా కాకుండా ఒక్కలు తొక్కలుగా పట్టుకుంటే అలా పండదు సరిగ్గా, మనకి చేతికి కూడా అతుక్కోదు. చూడండి నేను ఎలా పట్టానో అలా పట్టుకోవాలి. గోరింటాకు నాకు మా అమ్మగారు పెడుతున్నారు. చూడండి, చేతులకి మా అమ్మగారు నాకు గోరింటాకు పెడుతున్నారు. చిన్నప్పుడు మా అమ్మగారు ఇలా పెట్టారు, ఇప్పుడు ఇలా పెడుతున్నారు. మళ్ళీ చిన్న రోజులకి వెళ్ళినట్టుంది నాకు. మా అమ్మతో ఇలా పెట్టించుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మగారు నాకు రెండు చేతులకి, ఇవ్వండి, రెండు కాళ్ళకి గోరింటాకు పెట్టారు. చూడండి, మా అమ్మగారు ఈ చేకేమో డిజైన్ పెట్టారు, ఈ చేకేమో చుక్కల చందమామ చుక్కల్లాగా పెట్టారు. ఎంత బాగున్నాయో కదండి చేతులు రెండు. చిన్నప్పుడు మా అమ్మగారితో ఇలా పెట్టించుకున్నాను. చిన్నప్పుడు ఎప్పుడు ఇలానే మా అమ్మగారు నాకు పెడతారు. ఇప్పుడు మళ్ళీ ఇలా మా అమ్మ చేత పెట్టించుకుంటే నాకు చిన్న రోజులు బాగా గుర్తుకొస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఎంత ఎర్రగా పండిందో చూడండి గోరింటాకు. చాలా బాగుంది కదండి. చేతులకి ఎర్ర బాగా పండి, ఇలా ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తారని పెద్దలు అనేవాళ్ళు. చూడండి, నాకు మంచి మొగుడే వచ్చారు నిజంగానే. చూడండి, కాళ్ళు కూడా ఎంత ఎర్రగా పండిందో చూడండి. గోరింటాకు పెట్టుకుంటే మంచిది ఆరోగ్యానికి. చేతుల్లో వేడున్నా కూడా గోరింటాకు లాగేసిద్ది. అందుకే గోరింటాకు పెట్టుకుంటే ఆ గోరింటాకు మంచిదని పెట్టుకుంటారు. అందం కోసం బాగుంటుంది, ఆరోగ్యానికి బాగుంటుంది గోరింటాకు. మళ్ళీ ఇప్పుడు కోళ్ళు వస్తున్నాయండి, అందరూ ఎక్కువ కోళ్ళు పెట్టుకుంటున్నారు. కోళ్ళు పెట్టుకుంటే వెంటనే అయిపోయిద్దని కోళ్ళు పెట్టేసుకుంటున్నారు. కానీ కోళ్ళు పెట్టుకుంటే చేతులకి అస్సలు మంచిది కాదు. ఇలా న్యాచురల్గా గోరింటాకు పెట్టుకుంటే చేతులకి మంచిది, అందంగా ఎర్రగా ఇలా కనిపిస్తుంది, బాగుంటాయి. మీకు నచ్చితే నా చేతులు గోరింటాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.